ఇయర్స్ లో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి అనేక కారణాలు, రీజన్స్ ఉన్నాయి. చేసేది ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా చేద్దామని ఈ ఎడ్యుకేషన్ కార్డులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎలా ఉన్నాయో ఆ సిస్టమ్ దాన్ని వీలైనంత అడాప్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వని విధంగా ఈ ఎడ్యుకేషన్ కార్డులు ఈనాడు మనం ఏవైతే ఒక 3-4 జీవోల రూపంలో రిలాక్సేషన్ ఇచ్చుకుంటా వచ్చి సుమారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 43-44 వేల మంది ఎలిజిబిలిటీ ఉన్న విధంగా ఈనాడు మనం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. వీటి ఆధారంగా గతంలో ఆనాడు అక్రిడేషన్ కార్డు ఇచ్చేటప్పుడు 23,352 మందికి అక్రిడేషన్ కార్డు ఆనాడు ఇవ్వడం జరిగింది. ఆనాడు ఎలిజిబిలిటీ సుమారు 32,500 మందికి ఉన్నారని ఆనాడు ఇచ్చిన జీవోల ప్రకారం అనాలిసిస్ చేస్తే అర్థమైంది. తదుపరి ఏవైతే ఈ ఎనాన్స్మెంట్ చేసిన దాంట్లో గాని వారి సెక్టార్ ని మార్చిన దాంట్లో గాని చేయటం వల్ల ఇది 45,000-46,000 పైచీలకు పెరిగే సందర్భం కనిపిస్తుంది. ఏది ఏమైనా గౌరవ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలన్న దాంట్లో ఈ ప్రభుత్వానికి ఇంత కూడా సెకండ్ థింకింగ్ లేదు అనేది చాలా స్పష్టంగా గతంలో అనేక సార్లు చెప్పాను. మళ్ళీ అదే రిపీట్ చేస్తాను. ఈ రోజుతో అక్రిడేషన్ కార్డులకు సంబంధించింది 30th తో మనం గతంలో ఎక్స్టెన్షన్ చేసింది కంప్లీట్ అయిపోయింది. లాంఛనంగా సుమారు 2,500-2,800 మందికి ఇప్పటికే స్టేట్ హెడ్ క్వార్టర్ లో క్లియర్ చేశామని 2-3 మీటింగ్లు పెట్టుకున్నారు, క్లియర్ చేశారు. ఇంకా ప్రొసీజర్ లో కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రొసీజర్ ఆన్ గోయింగ్ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ లో రేపు డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా ఎలిజిబుల్ ఉండి క్లియర్ చేసిన జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ కార్డు ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి ఈ రోజు ఆదేశాలు జారీ చేస్తాం. వీటితో పాటు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు 2 days బ్యాక్ మేము కలిసినప్పుడు ఇది ఈ అక్రిడేషన్ కార్డులది ఏదో ఒక రోజు మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది 10th వరక 15th వరక ఒక కట్ ఆఫ్ డేట్ అనుకుని అక్రిడేషన్ కార్డులు మనం ఇష్యూ చేసేది అట్లీస్ట్ అప్లై చేసే డేట్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దాంట్లో జెన్యూన్ గా మీ కమిటీ ఏదైతే అప్రూవ్ చేస్తుందో అప్రూవ్ చేసిన వాళ్ళందరికీ మీరు కార్డు ఇష్యూ చేయండి. చేసిన తర్వాత టోటల్ గా మనం అక్రిడేషన్ కార్డులు ఎన్ని ఇచ్చామనేది మనకు ఒక ఐడియా ఉండాలి. ఐడియా ఉన్న తర్వాత ఇమీడియట్లీ గా మిగతా ఈ జర్నలిస్టులకి హెల్త్ పరంగా ఇతరత్ర ఏవైతే స్కీమ్స్ కావాలి, ఏదో చేయాలి అనేది ప్రభుత్వానికి ఆలోచన ఉందో దాన్ని బట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే నాతో చెప్తున్నారు. చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చెప్పారు. దాన్ని ఈ ఫిగర్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాని మీద కూడా ఒక పాజిటివ్ తో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచిస్తుంది. దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ అక్రిడేషన్ కార్డు అనే ఈ అంశానికి జెన్యూన్ ఉన్న అందరికీ ఇచ్చి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి దానికి మనకు లెక్క వస్తే దాని ప్రకారం మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ఫైనలైజేషన్ చేసుకుందామని రాష్ట్రంలో ఉండే జర్నలిస్ట్ సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను అప్పీల్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఏదైతే వారికి కొన్ని ధర్మ సందేహాలు రావచ్చు, ఈనాడు ఒక వ్యవస్థలో ఒక సంస్థలో నేను జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాతనో కపుల్ ఆఫ్ డేస్ తర్వాతనో నేను ఆ పేపర్ నుంచో ఆ ఛానల్ నుంచో చేంజ్ అయిపోతే నా అక్రిడేషన్ కార్డు ఉండదా ఆ మేనేజ్మెంట్ అని అన్నప్పుడు డెఫినెట్ గా ఎవరికైతే ఈనాడు అక్రిడేషన్ కార్డు ఇష్యూ చేస్తున్నామో వారు ఏదన్నా చేంజ్ అయిందంటే వాళ్ళు ఇంటిమేట్ చేస్తే అది నిరంతరము జరిగే ప్రక్రియ. అక్కడ మళ్ళా రీప్లేస్మెంట్ చేసే దాంట్లో ఆ మీడియా వాళ్ళు ఉన్న ప్లాట్ఫామ్ ని చేంజ్ అయినప్పుడు వారికి చేంజ్ చేసే దాంట్లో కూడా దానికి ఫుల్ స్టాప్ ఉండదు. అది నిరంతరము ఆ చేంజెస్ ఉన్నప్పుడు ఆ చేంజెస్ చేసేదాన్ని కూడా దీంట్లో ఆ ఫెసిలిటీస్ కూడా ఉంచుతున్నామని అక్రిడేషన్ కార్డ్స్ తీసుకునే నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏది ఏమైనా కొద్దిగా లేట్ అయినా కూడా పారదర్శకంగా ఏ మీడియా మిత్రుని కూడా నొప్పించొద్దని 360 degrees లో వెట్టింగ్ చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు ఈయనని అత్యధికంగా ఇయటానికి ఈ ప్రభుత్వం ఉంది. మిగిలిన కోరికలు ఏవైతే మా కుటుంబ సభ్యులందరికీ ఉన్నాయో వాటిని కూడా ఈ నెంబరింగ్ అయిన తర్వాత తప్పకుండా మరొకసారి మీతో కపుల్ ఆఫ్ అవర్స్ కూర్చొని
దాన్ని కూడా ఒక కన్క్లూజన్ చేయడం జరుగుతుందని కూడా రాష్ట్రంలో ఉండే నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి తెలుపుతూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్.